హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా స్వాగతం. కొంచెం సిగ్నల్ ఇష్యూ వల్ల నిన్నటి యూట్యూబ్ లైవ్ క్లాస్ అనేది సరిగ్గా రాక జరిగింది. కాబట్టి వాళ్ళు మీ అందరి కోసం ఒక రికార్డెడ్ సెషన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి. హరే కృష్ణ. మనము గత 4 వారాల నుంచి భగవద్గీత యొక్క మహత్యం తెలుసుకున్నాము. ఆదిశంకరాచార్యులు వారు రచించింది అండి. తర్వాత మొదటి 4 అధ్యాయాలు మనం చర్చించుకుందాము. ఒక 2 నిమిషాలు ఈ 4 అధ్యాయాల యొక్క సంక్షిప్తంగా వాటి యొక్క వివరణ మనం విని తర్వాత 5వ అధ్యాయము కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అనే అధ్యాయానికి వెళ్దామండి. మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఈ 6 అధ్యాయాలని కూడా కర్మయోగం అనే అంటారండి. ఎందుకంటే ఇక్కడ కర్మ ద్వారా భగవంతుణ్ణి చేరుకునే ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ఎంతో వివరంగా వివరించబడిందనమాట. మొదటి అధ్యాయంలో అర్జునుడు 2 సేనల్ని పరిశీలిస్తాడనమాట. ఆ 2 సేనల్ని పరిశీలించిన తర్వాత నేను యుద్ధం చేయనని చెప్తాడు. ఆయన యుద్ధం చేయనని చెప్పడానికి గల కారణాలు 4 కారణాలు మనం చర్చించుకున్నామండి. ఒకటి కరుణ, రెండవది పాపభీతి, మూడవది విజయం పొందినప్పటికీ ఆనందం లేకపోయి ఉండటం, నాలుగవది కులక్షయం వల్ల వంశ ఆచారాలు నశించిపోవడం, ఐదవది ఏంటంటే అది 2వ అధ్యాయంలో వస్తుంది అనిశ్చితి. ఇట్లా స్నేహితులు బంధువులు పట్ల ఆయనకి ఎంతో దయార్థ హృదయంతో ఆయనకి కరుణ కలుగుతుందనమాట. అయ్యో నా స్నేహితుల్ని మరియు నా బంధువుల్ని చంపాలా అని. సరే వాళ్ళందరినీ చంపిన తర్వాత కూడా నేను ఆనందాన్ని ఎక్కడ అనుభవించాలి, నా యొక్క ఈ ఐశ్వర్యాన్ని రాజ్య నడిపేటప్పుడు ఆ వచ్చే ఆ వైభవాన్ని నేను ఎవరికి చూపించుకోవాలి అనేటువంటి దిగులు. తర్వాత వీళ్ళందరినీ చంపడం వల్ల నాకు ఎక్కడ పాపం సంక్రమిస్తుందో అనే ఒక భయం అన్నమాట. తర్వాత ఏంటిది, కుల నాశనము జరుగుతుంది, కుల వంశ ఆచారాలు మొత్తం కూడా నశించిపోతాయి అని చెప్పి అర్జునుడు బాధపడతాడు. చివరిది ఏంటంటే అనిశ్చితి, కన్ఫ్యూషన్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. అది ఎక్కడ వస్తుంది, 2వ అధ్యాయానికి దారితీస్తుంది. ఈ 5 క్వశ్చన్స్కి భగవంతుడు 2వ అధ్యాయంలో సంక్షిప్తంగా కాకుండా ఎంతో వివరంగా తన యొక్క ఆదేశాలను ఇస్తాడండి. 2వ అధ్యాయంలో మొట్టమొదట అర్జునుడు భగవంతుణ్ణి గురువుగా స్వీకరిస్తాడు.
స్వామి నేనెంతో ఏమంటాం దాన్ని దిగులు చెందున్నాను, ఎంతో కార్పణ్య దోషంతో ఉన్నాను. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించుకొని నాకు తిరిగి ఈ జ్ఞాన మార్గాన్ని బోధించి నాకు ఏది ఉత్తమమో తెలుపుము అని కృష్ణుడిని అర్జునుడు గురువుగా స్వీకరించాడండి. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడికి 20 శ్లోకాలలో సాంఖ్యయోగము అంటే సాంఖ్య యోగాన్ని వివరిస్తాడు. అంటే ఏంటిది? శరీరము మరియు ఆత్మకు మధ్య ఉన్న భేదన, ఆత్మ యొక్క విశ్లేషణ. శరీరం అనేది తాత్కాలికమైనది, ఆత్మ అనేది శాశ్వతమైనది. దానికి జననం ఉండదు, మరణం ఉండదు, నాశనం అనేది ఉండదు. ఎవరు కాల్చలేరు, ఎవరు దహించలేరు, ఎవరు దాన్ని బూడ్చిపెట్టలేరు. ఏ గాలి చేత, ఏ ఆయుధం చేత కానీ ఆత్మ అనేది నాశనం లేనిది అనని వివరిస్తాడు. తర్వాత ఏం చెప్తాడంటే అర్జునుడికి చావు పుట్టుకల యొక్క అనివార్యాలు చెప్పి శాశ్వతమైన ఆత్మ కొరకు దుఃఖించాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని వివరిస్తాడు. వివరించిన తర్వాత అర్జునుడికి ఏం చెప్తాడంటే సకామ కర్మ గురించి చెప్తాడనమాట. సకామ కర్మ అంటే తన యొక్క స్వధర్మమైన కార్యము నిర్వహించటము. అది ఎంతో గొప్ప సుఖము కలగజేస్తుంది. మనం చేయాల్సిన పనిని మనం ఎప్పుడైతే చేస్తే అందులో మనకి ఆనందం లభిస్తుందండి. అర్జునుడు చేయాల్సిన పని ఏంటి? యుద్ధము చేయటం. యుద్ధంలో ఏంటిది? నువ్వు గెలిచినా లేదు మరణించినా సరే నీకు స్వర్గధామానికి తలుపులు తెరవబడతాయి అనే విషయాన్ని వివరిస్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే నువ్వు యుద్ధం గెలిచావనుకో రాజ్యము, యుద్ధం ఓడావనుకో నీకు స్వర్గము. అంటే వాళ్ళ చేత వైరి పక్షం చేత నువ్వు చంపబడితే తర్వాత ఏం చేస్తాడు? సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు లెక్కింపక యుద్ధం చేయి, దానివల్ల నీకు పాపం కలగదు అనే విషయాన్ని వివరిస్తాడు. ఇదంతా కూడా సకామ కర్మ అనే యొక్క చాప్టర్లో అదే టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఏం చెప్తాడు? నిష్కామ కర్మ గురించి చెప్తాడనమాట. అంటే బుద్ధి యోగము. స్థిరమైన బుద్ధి కలిగి ఉండి నీ యొక్క కాన్సన్ట్రేషన్ ఒకే దాని మీద ఉండి నిష్కామ కర్మయోగాన్ని ఎట్లా నువ్వు అభ్యసించాలి. తర్వాత ఆ నిష్కామ కర్మయోగం చేసి జ్ఞానాన్ని సముపార్జించి భక్తి యోగం చేయటం ద్వారా నీకు వచ్చే లాభాలేంటి అనే విషయాన్ని చెప్తాడు. అయితే ఇవన్నీ చేయాలంటే నువ్వు ఫస్ట్ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు కలిగి ఉండాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. అప్పుడు ఏం చెప్తాడు? స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తాడు. ఎట్లా? సుఖదుఖాలు, మంచి చెడులు, ప్రశంస, ద్వేషము, ఆసక్తి, భయము, క్రోధము మరియు త్రివిధ తాపాల నుంచి కలత పొందకుండా ఉండే వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారనమాట. ఈ స్థితప్రజ్ఞుడికి ఎట్లా కావాలంటే స్థిరమైన ఇంద్రియ నిగ్రహం కావాలన్నమాట అతనికి. ఎట్లా ఒక తాబేలు ఎట్లాగైతే తన అవయవాలను ముడుచుకుంటుందో అట్లా మనం కూడా మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఎంతో ముఖ్యమనే విషయాన్ని చెప్తున్నాడు. దానికి మనోనియంత్రణ కావాలి అని చెప్పి అర్జునుడికి తెలియజేశాడు. ఆ తర్వాత అక్కడతో అర్జునుడికి గీతాసారం గురించి వివరిస్తాడు. తర్వాత మళ్ళీ అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోతాడండి. కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ కృష్ణుడిని 2 ప్రశ్నలు అడుగుతాడు. ఈ 2 ప్రశ్నలతో మళ్ళీ 3వ అధ్యాయము భగవద్గీత మొదలవుతుంది. ఈ 2 ప్రశ్నలు ఏమిటంటే యుద్ధం చేయాలా లేక యుద్ధం పరిత్యజించాలా? కామ్యకర్మ కంటే బుద్ధి ప్రసత్తరమైనది అంటావు కదా కృష్ణ, మరి నన్ను ఎందుకు యుద్ధం చేయమని చెప్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే జ్ఞానయోగము కంటే నిష్కామ కర్మయోగం అర్జునుడికి ఉత్తమమైనది అనే విషయాన్ని వివరిస్తాడు. ఎందుకు? కర్మ చేయకుండా ఉండటము ఎవరికి ఆమోదింపబడలేదు. ఎందుకంటే కర్మ చేయకుండా ఉండడం అనేది అసహజమైన పని. కాబట్టి నువ్వు కర్మ చేయాలి అని చెప్తాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? కర్మకాండ నుంచి కర్మయోగానికి అర్జునుని తీసుకెళ్తున్నాడు. అంటే ఎవరైతే యజ్ఞమును అర్పింపబడిన ఆహారము మాత్రమే స్వీకరించాలి, లేకపోతే అతడు చోరుడగును.
మనం చేసే పనిలోనే మనము భగవంతుని అనుసాదించే పనినే కర్మయోగం అంటారండి. ఆ తర్వాత నిష్కామ కర్మయోగము అంటే జనసామాన్యమునకు సరి అయిన బోధన. ఆసక్తి లేకుండా కర్మలను నిగ్రహించి భౌతిక కార్యాలను జ్ఞానంతో దహించి వేయటము. ఆ తర్వాత అతి పెద్ద శత్రువైన కామాన్ని మనము ఏ విధంగా జయించాలి అనే విషయాన్ని అర్జునుడికి చెప్పాడు. ఆ కామాన్ని ఎలా జయించాలనే విషయము చాలా ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్ అండి 3వ అధ్యాయంలో. దానిని వివరిస్తాడు. వివరించిన తర్వాత అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును మనం నియంత్రించి ఈ చిన్న చిన్న ఆనందాలు అంటే శారీరక ఆనందాలు లాంటి వాటిని ఇంద్రియాల ద్వారా నిగ్రహించి కామాన్ని అదుపు చేసి జయించాలి. తర్వాత అసలు ఈ జ్ఞానమంతా ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఎలా చెప్పగలుగుతున్నాను అనే విషయాన్ని భగవంతుడు అర్జునుడికి వివరిస్తాడనమాట. ఫస్ట్ అర్జున, నేను ఈ జ్ఞానం నీకు ఇప్పుడే చెప్తున్నది ఏదో కాదు, ఇది ఇప్పటిది కాదు, ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం సృష్టి ఆరంభానికి ముందే నేను వివస్వానుడు అయినటువంటి సూర్యదేవునికి చెప్పాను. ఆ సూర్యుడు ఎవరికి చెప్పాడు? స్వయంభూ మనువుకి చెప్పాడు. మనువు ఎవరికి చెప్పాడు? ఇక్ష్వాకు మహారాజుకు చెప్పాడు. ఆ విధంగా ఇది పరంపరానుగతంగా 1/1 సైకిల్ ఆఫ్ చైన్లో వస్తూ ఉంది. కానీ అది విచ్ఛిన్నమైనది. అది మళ్ళీ నేను పునరుద్ధరించడానికి, ఆ జ్ఞానాన్ని నేను నీకు అందించడానికి మళ్ళీ నిన్ను ఎంచుకున్నాను. నిన్నెందుకు ఎంచుకున్నానంటే నువ్వు నా భక్తుడివి మరియు నువ్వు నా స్నేహితుడివి అనే విషయాన్ని వివరిస్తాడు. వివరించిన తర్వాత అర్జునుడు అడుగుతాడు, సూర్యుడు నీకంటే పూర్వము వాడు కదా, అటువంటి సూర్యుడితో నువ్వు ఎట్లా మాట్లాడావు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాడంటే భగవంతుడు, గడిచిన జన్మల్లో అవతారాలన్నీ నీకు గుర్తుండవు, కానీ నీకు ఆ జ్ఞాపక శక్తి కూడా ఉండదు, కానీ నీ యొక్క జన్మలు మొత్తం నాకు గుర్తుంటాయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు భగవంతుడు తన యొక్క దివ్యత్వము మరియు తన యొక్క అవతార సమయము, అవతారానికి సంబంధించినటువంటి పరమార్థము, దాని యొక్క రహస్యాలని చెప్తాడు. ఇక్కడే ద మోస్ట్ ఫేమస్ శ్లోకాస్ వస్తాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనని తన యొక్క అవతారానికి సంబంధించినటువంటి రహస్యాన్ని చెప్తాడు. తర్వాత భగవంతుడు ఏం చెప్తాడంటే భక్తులు కోరినట్లుగానే భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. తర్వాత జనులు శీఘ్ర ఫలముల కొరకే దేవతలను పూజిస్తారని చెప్తాడు. 4 వర్ణాలు నా చేత సృష్టించబడినాయి అని చెప్తాడు. నేను ఆచరించే కర్మ కూడా, అంటే కృష్ణుడు చేసే పని కూడా అతన్ని ప్రభావం చేయదు అని చెప్తాడు. ఆ తర్వాత కర్మను అవగాహన చేసుకోవడంకి నీకు కొద్దిగా జ్ఞానం అవసరం పడుతుంది అనే విషయాన్ని చెప్తాడు. తర్వాత యజ్ఞముల ద్వారా జ్ఞానాన్ని ఎలా పొందాలో చెప్తాడు. యజ్ఞములంటే మనము అది కూర్చొని మంట పెట్టి చేసేదే కాదండి. యజ్ఞములంటే సాక్రిఫైస్ అనమాట. అంటే మనం మన సమయాన్ని సాక్రిఫైస్ చేసి భగవంతుడి గురించి వినటము, మన యొక్క సమయాన్ని సాక్రిఫైస్ చేసి భగవంతుడికి సేవ చేయటము. ఆ విధముగా ఈ 4 వర్ణాల వాళ్ళు భగవంతుడిని ఎలా తెలుసుకుంటారు, భగవత్ సంబంధమైన ఆ దివ్య జ్ఞానాన్ని ఏ విధంగా వాళ్ళు యజ్ఞ ఆచరణ చేసి పొందుతాడు అనే విషయాన్ని వివరిస్తాడు. వివరించిన తర్వాత ఆ దివ్య జ్ఞానము వల్ల కలిగే దానివల్ల విధానము, దివ్య జ్ఞానం యొక్క విధానము, దానివల్లే కలిగే ఫలములు మరియు దానివల్ల కలిగే మహిమల్ని భగవంతుడు వివరిస్తాడు. వివరించి యుద్ధం అని చెప్తాడనమాట. అప్పుడు మళ్ళీ అర్జునుడికి 5వ అధ్యాయానికి మొదలవుతుంది. మళ్ళీ అర్జునుడు 2 క్వశ్చన్లు అడుగుతాడండి. సేమ్ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ 2 క్వశ్చన్లు మనము క్రితం రోజు చెప్పుకున్న 3వ అధ్యాయంలో కర్మయోగంలో చెప్పుకున్నట్లుగానే మళ్ళీ 2 క్వశ్చన్ల దగ్గరికి తీసుకొస్తాడు. ఇప్పుడు 5వ అధ్యాయం మొదలుపెట్టే ముందు అసలు ఈ అధ్యాయంలో ఏముంది
అనే విషయాన్ని ఒక క్లుప్తంగా 2 నిమిషాల్లో చెప్తానండి. ఈ అధ్యాయంలో సన్యాసము మరియు కర్మయోగం గురించి ఎంతో అద్భుతంగా వివరించారనమాట. సన్యాసం అంటే ఏంటి? మనకు ఉద్దేశించబడిన విద్యుత్ ధర్మాలను మనము విడనాడి ముక్తి మార్గం వైపు పయనించడమే సన్యాసము అంటారనమాట. అయితే అన్ని కర్మలను మనం పరిత్యజించాలి. దానిని సన్యాసం అంటారు. ఎవరు సన్యాసం చేయడానికి అర్హులు? ఎవరైతే అన్నిటినీ పరిత్యజించి ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులు. వాళ్ళకి దివ్యమైన జ్ఞానం కూడా అవసరం అన్నమాట. తర్వాత ఏంటి? ఈ సన్యసించడం వల్ల కలిగే లాభాల గురించి చెప్తాడు. తర్వాత భగవంతుడు ఏమంటాడంటే, జ్ఞానయోగం కన్నా కూడా నీకు కర్మయోగమే ముఖ్యము అనే విషయాన్ని చెప్తాడు. కర్మయోగము సన్యాసము రెండు ఒకటే అనే విషయాన్ని కూడా చెప్తాడనమాట. ఎట్లా అంటే ఈ నిష్కామ కర్మయోగము పాటించడం ద్వారా నువ్వు ముక్తిని పొందుతావు అనే విషయాన్ని చెప్తాడు. ఈ అధ్యాయంలో ఉండటానికి 30 శ్లోకాలే ఉన్నా కూడా ఇది కొద్దిగా కర్మయోగానికి సంబంధించినటువంటి కొద్దిగా డీపెస్ట్ సబ్జెక్ట్ అండి. అర్థమైనట్టే ఉన్నా కూడా కొద్దిగా అర్థం కాదు. కానీ ఈ చాప్టర్లో ఈ 4 అధ్యాయాలలో ఏది చెప్పాడో భగవంతుడు దానినే మరొకసారి రిపీట్ చేసుకుంటూ వస్తారనమాట. అయితే 4వ అధ్యాయము 41వ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు. ఒక్క నిమిషం చదువుతాను మీ అందరి కోసం ఆ శ్లోకాన్ని. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాని నిబద్ధంతి ధనంజయ. కర్మఫలములన్నిటినీ త్యజించి భక్తి యోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములు నశించునివాడు వాస్తవముగా ఆత్మజ్ఞానమునందే స్థితుడైనట్టివాడు. ఓ ధనంజయ, ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధింపబడడు. అంటే కర్మఫలముల నుంచి బందీ కాకుండా బంధ విముక్తుడు ఎలా కావాలి అని చెప్తున్నాడంటే, కర్మఫలములు అన్నిటినీ త్యజించి భక్తి యోగమునందు వర్తించుచు, అంటే మన యొక్క కర్మ తాలూకా ఫలితాన్ని మనము భగవంతుడికి అర్పించి భక్తి యోగంలో లీనమయ్యి ఆ జ్ఞానము ద్వారా సందేహాలన్నీ నశిస్తే అప్పుడు మనము ఆత్మజ్ఞానంలో స్థితుడైనట్టుగా మనిషిగా మనం పరిగ్రమించబడతాం. అంటే మనం ఆ ఆత్మజ్ఞానంలో ఉన్నవాళ్ళుగా గుర్తిస్తారు. ఎట్లా గుర్తిస్తారు? ఎప్పుడైతే మన యొక్క కర్మ ఫలాలను త్యజించి భక్తి యోగంలో లీనమయ్యి ఆ జ్ఞానము ద్వారా మన సందేహాలని నివృత్తి పరుచుకుంటామో అప్పుడు ఆత్మజ్ఞానంలో స్థితుడైనట్టి వాడు. ఆ వ్యక్తి ఎట్లా జరుగుతుంది? ఆ వ్యక్తికి ఎటువంటి బంధాలు పట్టుకోవు. అంటే కర్మకాండీగా కాకుండా కర్మయోగిగా ఉండమని చెప్తున్నాడండి. ఈ చాప్టర్లో కూడా కర్మయోగము ద్వారా ముక్తిని పొందే మార్గమును భగవంతుడు మనకి వివరిస్తాడు. అట్లా అర్జునుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాడు. స్వామి, అక్కడేమో కర్మఫలాలు త్యజించమన్నావు, మరి కర్మ అంటే ఏంటి, కర్మఫలం అంటే ఏంటి, ఇప్పుడు నేను యుద్ధం చేయాలా, లేదంటే అసలు కర్మ చేయకుండా సన్యాసిలాగా ఉండిపోమంటావా, కర్మను పరిత్యజించి ముక్తి మార్గం వైపు పయనించమంటావా అననే సందేహానికి మళ్ళీ వస్తాడనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కర్మ త్యాగము లేక ఆసక్తి లేకుండా కర్మను వర్ణించుట ఏది ముఖ్యమని అడిగావు కదా ఓ అర్జున. కర్మ త్యాగము కర్మ పరిత్యాగముతో సమానము, కానీ క్షమించండి, కర్మయోగము కర్మ పరిత్యాగముతో సమానము, కానీ కర్మ పరిత్యాగము కన్నా కూడా సులభము అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ వివరిస్తాడు. 2వ శ్లోకం నుంచి 6వ శ్లోకం దాకా కూడా దీని గురించే వివరిస్తాడండి. అంటే తను అర్జునుడు వైరాగ్యం వచ్చేసిద్ది అనమాట. వీళ్ళందరి మీద నేను ఎందుకు జయించి నేను మళ్ళీ ఇట్లా యుద్ధం చేయాలి అనని.
ఆ వైరాగ్యం గురించి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 4 రకాల వైరాగ్యాలు ఉంటాయండి. ఏంటి ఆ 4 రకాల వైరాగ్యాలు? ప్రాపంచికతయా బుద్ధి హరి సంబంధి వస్తున ముముక్త్ పరిత్యాగి వైరాగ్యం ఫల్గు గచ్చతే. ఏంటి అంటే ఫస్ట్ది ఫల్గు వైరాగ్యము. ఇదేంటిదంటే పూర్తి వైరాగ్యం కాదండి ఇది. నీకు కనిపించే ప్రతిదీ కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించింది అనని ప్రతిదానిని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా దానిని వైరాగ్యించడం అంటే దానిని పక్కన పడేయడం అనమాట. ఒక చోట సైలెంట్గా కూర్చోవడం. దానిని ఏమంటారంటే ఫల్గు వైరాగ్యం, ఇన్కంప్లీట్ రెనౌన్సియేషన్. మన వైరాగ్యం ఎట్లా ఉండాలంటే ఏది భౌతిక వస్తువు అయినా సరే దానిని భౌతిక అవసరాలకు వాడకుండా కృష్ణ చైతన్యంలో కృష్ణుడి సేవ కోసం వాడితే దానిని పూర్తి వైరాగ్యం అంటారండి. అట్లా ప్రతిదానిని త్యజిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మనందరం ఈ మొబైల్ ద్వారా కలుసుకున్నాం. ఈ మొబైల్ని భౌతిక అవసరాల కోసం కాకుండా కృష్ణ సేవకు ఉపయోగిస్తున్నాం కదా, ఇదే యుక్త వైరాగ్యము అంటారు. అది చివరిలో చెప్తాను మీకు. తర్వాత రెండవది శ్మశాన వైరాగ్యము. అంటే ఇప్పుడు క్రెమేషన్, ఎవరినన్నా మనము దహించడానికి ఎవరన్నా శరీరం వదిలేసిన తర్వాత మనము శ్మశానానికి వెళ్తాము. వాళ్ళని చూసి అప్పుడు అనుకుంటాం, ఎంత బాగా బతికాడురా, ఇవాళ చూడు 2 చేతులు పైకి పెట్టి ఒక్కడే వెళ్ళిపోయాడు, ఎన్ని కోట్లు సంపాదించుంటాడు, ఎంతమంది దగ్గర పేరు ప్రతిష్టలు సంపాదించుంటాడు, ఎంతమంది చుట్టరికం ఉన్నారు, ఎంతమంది బంధువులు ఉన్నారు, కాబట్టి రేపొద్దున ఎవడైనా ఇలా పోవాల్సిందే కదా అనని మనకి కొద్దిగా వైరాగ్యము, బాధ, జాలి, భయము ఇవన్నీ కలుగుతాయి. ఎప్పుడైతే శ్మశానం బయటకు వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చి స్నానం చేస్తామో అప్పుడు అవన్నీ మర్చిపోతాం అన్నమాట. దీనినే శ్మశాన వైరాగ్యము అంటారు. తర్వాత ఏం చెప్పారంటే మరకత వైరాగ్యము. అంటే కోతిలాగా అనమాట. కోతులు చూడండి, శరీరం ఉండవు, వాటికి ఇది తినాలి ఇది తినకూడదని ఉండదన్నమాట. దాని శరీర పోషణ కోసం ఏది కావాలంటే అది తింటుంది, కానీ మాంసం ముట్టదండి మళ్ళీ అందులో. కానీ కోతికి ఎప్పుడు కూడా మైదూరు సుఖం అనేది కావాలి దానికి, అది లేకపోతే ఆ కోతి బతకదనమాట. అట్లా ఉండకూడదు. వైరాగ్యం అంటే నీకు అవసరమైనవి వదిలేసి నీకేదో లోపల కోరిక ఉంది కదా, దాని గురించి కోరుకోకూడదనమాట. వైరాగ్యం అంటే భౌతిక వస్తువులన్నిటి పట్ల ఆసక్తి లేకుండా ప్రతి దానిని కృష్ణ చైతన్యములో కృష్ణ సంబంధంలో ఉపయోగించడాన్ని యుక్త వైరాగ్యము అంటారు. దీనినే స్మార్ట్ రెనౌన్సియేషన్, వైజ్ రెనౌన్సియేషన్, పర్ఫెక్ట్ రెనౌన్సియేషన్ ఆర్ కంప్లీట్ రెనౌన్సియేషన్ అంటే కంప్లీట్ వైరాగ్య అని చెప్తారండి. నీకు కనిపించిన ప్రతిదాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువును కూడా కృష్ణ చైతన్యంలో ఉపయోగిస్తే, కృష్ణుడు మరియు కృష్ణ భక్తుల సేవలో ఉపయోగిస్తే దానిని యుక్త వైరాగ్యము అంటారనమాట. ఆ తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడికి, కర్మయోగము కర్మ పరిత్యాగముతో సమానమే కానీ దానికంటే సులభము ఓ అర్జున అని చెప్తాడు. ఎందుకు సులభము అనే విషయాన్ని తర్వాత చెప్తాడనమాట. అసలు సన్యాసం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కృష్ణాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కర్మ సన్యాస మీన్స్ నాట్ సన్యాస ఆఫ్ కర్మ, సన్యాస ఇన్ కర్మ. కృష్ణుడి యొక్క ఉద్దేశంలో అంటే మనందరికీ ఉద్దేశించి ఇక్కడ ఏం చెప్పారంటే రెనౌన్స్ యాక్షన్. నువ్వు కర్మ సన్యాసి అంటే ఖాళీగా కూర్చునే వ్యక్తే కాదండి, చేసే పని పట్ల ఆ ఫలితం పట్ల నువ్వు బంధుడివి అవ్వకుండా ఆ ఫలితము పట్ల నీకు ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండడమే సన్యాస. కాబట్టి నీకు ఇదే మంచిది ఓ అర్జున అని చెప్తాడు. కర్మ సన్యాస లేదా కర్మయోగ రెండూ మంచిదే. బట్ ఫర్ యూ కర్మయోగ ఈజ్ గుడ్. మెయింటైన్ ఏ స్పిరిట్ ఆఫ్ రెనౌన్సియేషన్ వైల్ డూయింగ్ కర్మ అని చెప్తున్నాడు. చూడండి, కర్మ పరిత్యజించి ముక్తి మార్గం వైపు పయనించడము లేదా
కర్మను చేస్తూ ఆ కర్మను భగవంతుని పొందేదానికి అనుసంధానం చేసి పయనించడం రెండూ ఒకటే ఓ అర్జున. కానీ నువ్వు కర్మయోగము చెయ్యి. ఆ యోగంలో నువ్వు ఆ ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఆ ఫలితం పట్ల సన్యసించు అనే విషయాన్ని చెప్తున్నాడు. దీని ఒక్క దగ్గరే భగవద్గీత సారాంశం మొత్తం ఉంటుందండి. ఎప్పుడైతే మానవుడు మనందరం కూడా అట్లా కర్మ ఫలితాల పట్ల ఆసక్తిని విడనాడి మనం చేసేటువంటి సేవను చేసి భగవంతుడికి అనుసంధానించే ప్రక్రియ చేస్తామో అప్పుడు మన జీవితము సుఖమయమవుతుంది. ఆ తర్వాత భగవంతుడు ఏం చెప్తాడు? కర్మయోగము కర్మ సన్యాసము రెండు ఒకటే చెప్పిన తర్వాత 6వ శ్లోకంలో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నా చిరేన దిగచ్చతి. ఓ మహాబాహుడువైన అర్జున, భక్తియుక్త సేవయందు నెలకొనకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవరునూ సుఖము పొందజాలరు. కానీ భక్తియుక్త సేవయందు నెలకొనిన ముని శీఘ్రముగా పరబ్రహ్మను పొందగలడు. చూడండి, నువ్వు కృష్ణుడికి సేవ చేయకుండా సన్యాసం చేసి ఏం ఉపయోగం లేదు. దానివల్ల నీకు లభించే సుఖమే ఉండదు. నువ్వు ఖాళీగా ఉండటం వల్ల నీ మనసు అనేక విధాలుగా పరిభ్రమించి ఆ సన్యాసం నుంచి నువ్వు పడిపోతావు. కేవలము పైకి మాత్రమే సన్యాసిలాగా కనిపించిన లోపల భౌతిక వ్యక్తులు చేసే పనులన్నీ కూడా జరుగుతాయి అని చెప్తాడు. చెప్పి తర్వాత ఏం చేస్తాడు? భక్తియుక్త సేవ ఎందు నువ్వు సన్యసించకపోయినా సరే భక్తియుక్త సేవ ఎందు నెలకొని ఉన్నావనుకో శీఘ్రముగా నువ్వు నన్ను పొందగలుగుతావు అనే విషయాన్ని అర్జునుడికి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ కర్మ నుంచి బందీగా అవ్వాలి అనే లక్షణాలు ఎలా ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నిష్కామ కర్మయోగం ఆచరించువాడు బంధముల నుంచి విముక్తుడవుతాడు అనే విషయాన్ని చెప్తాడండి. ఎలా? యోగయుక్తిని లక్షణాలు చెప్తాడు. ఎన్నటికి చిక్కడు, ఆత్మనిగ్రహము కలవాడు, కర్మలను ఆచరించుచున్నను ఎన్నడూనూ బద్ధుడు కాడు, భగవంతుని కొరకై ఆసక్తి లేకుండా కర్మలను అనుసరించువాడు, ఆత్మశుద్ధి కొరవాడు శాంతిని పొందుతాడు. 7, 8, 9, 10, 11, 12 శ్లోకాలు దగ్గరగా 16వ శ్లోకం దాకా భగవంతుడు ఏం చెప్తాడంటే నిష్కామ కర్మయోగము ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు మనము ఈ భౌతిక వ్యక్తుల తాలూకా ఈ భౌతిక సంబంధాల తాలూకా నుంచి ముక్తుడు అవుతాము, ఈ బంధాల నుంచి విముక్తుడవుతాము అనే విషయాన్ని చెప్తున్నాడండి. అది ఎట్లా చేయాలి అనే విషయాన్ని కూడా భగవంతుడి 10 శ్లోకాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎట్లా అంటే ఆసక్తి లేకుండా భగవంతుని కొరకే కర్మను ఆచరించే విషయాలని చెప్తాడనమాట. కర్మఫలాలన్నిటినీ భగవంతుడికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మాలు నిర్వహిస్తే అతడు ఎప్పటికీ కూడా పాపకర్మ ఫలితములచే ప్రభావితము అవ్వడు అనే విషయాన్ని చెప్తాడు. తర్వాత ఆత్మశుద్ధి అని దాని యొక్క ప్రయోజనాన్ని కూడా చెప్తాడండి. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లు కాక భగవద్భావన లేనివాడు మరియు తన కర్మఫల ఎలా ఆసక్తి కలిగి ఉన్నవాడగు మానవుడు బద్ధుడగును. స్థిరమైన భక్తి, కృష్ణుడి పట్ల స్థిరమైన భక్తి కలిగి సర్వకర్మ ఫలములు కూడా భగవంతుడికి అర్పించటం వల్ల మనకి నిర్మలమైన శాంతి కలుగుతుంది. అట్లా చేయలేదనుకోండి, భగవంతుడి భావన లేదనుకోండి, అప్పుడు వాడు కర్మఫలాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. తిరిగి మళ్ళీ ఈ పతనం అయిపోయి తిరిగి పుడతానే ఉంటాడు, తిరిగి చచ్చిపోతానే ఉంటాడండి. ఆ తర్వాత సర్వకర్మాని మనస సన్యస్యస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వణ్య కార్యయన్.
అంటే ఆత్మ యొక్క పాత్రను ఈ శ్లోకంలో వివరిస్తున్నాడండి. నవద్వారే పురే దేహి అంటే ఈ భౌతిక శరీరము. ఈ శరీరంలో ఉండి మనము ఎటువంటి కర్మను ఆచరిస్తున్నాము అనే విషయాన్ని చెప్పి, కర్మను చేయకుండా, కర్మకు కారణము కాకుండా సుఖముగా వసించగలగాలి. ఎట్లా వసించాలి? కర్మకు కారణం కాకుండా అంటే మనం చేసే కర్మ పట్ల ఆసక్తి లేకుండా, ఆ ఫలితాన్ని మనం ఆశించకుండా చేయడమే కర్మయోగము అని అంటారండి. తన దేహమనడి పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృజింపబడు, జనులకు కర్మలు చేయమని ప్రేరేపింపబడు, కర్మఫలములను సృష్టింపడు. ఇది అంతయు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. చూడండి, ఇక్కడ ఏం చెప్పాడంటే భౌతిక ప్రకృతి యొక్క పాత్రను వివరించాడు. మనం అంతకుముందే చెప్పుకున్నాం కదా ఫస్ట్ క్లాస్లో, భగవద్గీతలో 5 టాపిక్స్ ఉన్నాయండి అనని. ఏమేంటి అవి తెలిస్తే కమెంట్ చేయండి. ఫస్ట్దేమో ఆత్మ, రెండవదేమో పరమాత్మ, మూడవదేమో కర్మ, నాలుగవదేమో కాలము, ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క పాత్ర కూడా చెప్పాడండి భగవంతుడు. ఈ కర్మ ఫలములు కాకుండా ఇదంతా కూడా, ఈ కర్మలు మనం ఎలా చేయగలుగుతున్నామంటే మన శరీరం తాలూకా ఒక ఈ త్రిగుణముల చేత చేయబడుతున్నది. అనాదిగా వస్తున్నటువంటి జీవుని యొక్క భౌతికమైన వాసనలను సూచిస్తుంది. అది కర్మ చేయుటకు మానవుణ్ణి ప్రేరేపిస్తుంది. కాబట్టి వేరొక విధంగా చెప్పాలంటే జీవుడు భౌతిక ప్రకృతి యొక్క గుణాల చేతనే ప్రేరేపింపబడుచున్నాడని చెప్పవచ్చు. ఈ శ్లోకమునందు మరియు విభాగమునందు కృష్ణుడు ఆదేశములు పునరుద్ఘాటించెను. అంటే మన యొక్క స్వభావం ఎట్లా ఉండిద్దంటే గత జన్మలలో మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల అది ఇంకా కూడా ఆ వాసన మన మీద ఉంటుందండి. అదే మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ త్రిగుణాలే మనల్ని ప్రేరేపిస్తాయి. అయితే ఇక్కడ భగవంతుడి యొక్క పాత్ర ఏంటని కూడా చెప్పాడండి. భగవంతుడు పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ గ్రహింపడండి. అయినను జీవులు వారు నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానము చేత మోహమునందుతారు. జీవుని యొక్క జ్ఞానం అనేది అజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది అనే విషయాన్ని చెప్పారండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనము పూల తోటలోకి వెళ్ళామనుకోండి, లేదు ఒక గుప్పెడు పూలు పట్టుకున్నా దాని తాలూకా వాసన మనకి, ఆ సువాసన మనం గ్రహించగలుగుతాము. అదే విధంగా మనము పరమాత్మగా భగవంతుడు కూడా మన హృదయంలో పరమాత్మగా ఉంటాడు కదండి. ఆయన కూడా మన యొక్క కోరికలను అవగాహన చేసుకుంటాడనమాట. కాబట్టి మానవుడు తలుచుట, భగవంతుడు దాన్ని పూరించుట జరుగుతుంది. మనం కోరుకుంటాము, భగవంతుడు దానిని మనకు నెరవేరుస్తూ ఉంటాడండి. కానీ మనకు ఒక స్వల్ప స్వాతంత్రము కలిగి ఉంటుంది మనిషికి. ఆ స్వాతంత్రంలో భగవంతుడు ఎప్పుడూ కూడా వేలు పెట్టాడండి, జోక్యం చేసుకోడు. కానీ అజ్ఞానవశాతము మనము తన బద్ధ జీవనముకు భగవంతుడే కారణభూతుడని చెప్పి మనం భావిస్తూ ఉంటామండి. ఈ అజ్ఞానాన్ని తొలగాలంటే ఏం చేయాలంటే జ్ఞానాన్ని మనము సముపార్జించాలి. మానవుడు అజ్ఞానమును నశింపుచేయు జ్ఞానముచే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లుగా అతడి జ్ఞానము సర్వమును వ్యక్తపరుచును. చూడండి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాడంటే, సూర్యుడు వెలుగు ఉన్నప్పుడు ఎట్లా అయితే మొత్తము ప్రకాశింపబడుతుందో అట్లాగే మనకు జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఆ అజ్ఞానాన్ని మొత్తం కూడా తొలగించుకోబడుతుంది అనే విషయాన్ని చెప్తాడు. తర్వాత ఏం చెప్తున్నాడు భగవంతుడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. అంటే ఆత్మానుభూతి కలిగినటువంటి జ్ఞానుల యొక్క లక్షణాలు చెప్తున్నాడండి. అంటే
విద్య మరియు వినయము అంటే జ్ఞానముతో కూడినవాడు బ్రాహ్మణుణ్ణి, గోవును, ఏనుగును, శునకమును లేదంటే శునక మాంసము తినే చండాలుని కూడా సమదృష్టితో వీక్షిస్తారు. అటువంటి వారే నిజమైన జ్ఞానము కలవారు. అర్థమైంది కదా మనకి? ప్రతి దాన్ని కూడా మనము ఆధ్యాత్మిక దృష్టితో చూడాలండి. అదే నిజమైన జ్ఞానము. జ్ఞానం అంటే నాకు ఇన్ని శ్లోకాలు వచ్చినాయి, నేను భగవద్గీత మొత్తం 15 సార్లు చదివాను, 700 శ్లోకాలు చూడకుండా చెప్తాను, మీ అందరికన్నా నేను ఎక్కువ స్కాలర్లీ ఫిగర్ని, నన్ను మీరు గౌరవించాలి. అది కాదండి జ్ఞానం అంటే. నిజమైన జ్ఞానం అంటే ఆధ్యాత్మిక దృష్టిలో నెలకొని ఉండి, ఆత్మానుభూతిని పొంది, విద్య మరియు వినయముతో మనము ఉండి, అందరినీ, నలుగురిని, ప్రతి జీవిని, సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవిని కూడా సమదృష్టితో చూడగలిగిన వాడే నిజమైన జ్ఞాని అనబడతాడు అని చెప్పాడు. ఆ తర్వాత 19 శ్లోకంలో బ్రాహ్మణుల యొక్క లక్షణాలు చెప్తారండి. బ్రాహ్మణులు అంటే కులాతరంగా పుట్టిన బ్రాహ్మణులు కాదండి. ఎవరైనా సరే బ్రాహ్మణత్వము ఆచరించగలుగుతారు. సమదృష్టి కలవారు జనన మరణ స్థితిలో జయించినట్టు వారై ఉందురు. వారు బ్రాహ్మణుల వలె దోషరహితులైన వారు. ఆ విధముగా వాళ్ళు బ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టు వారే అగుదురు. అందరి జనన మరణాలను కూడా జయించినట్టు వారే ఉందురు. అంటే సమానత్వము మరియు ఏకత్వములతో కూడిన మనసు కలవారు అనే విషయాన్ని చెప్తున్నారు. సమానత్వము అందరినీ సమానంగా చూడాలండి. ఏకత్వం అంటే భగవంతుడే అన్నిటికీ ఆధారభూతుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత ఆ విధముగా ఆత్మానుభూతి పొందిన వారి యొక్క లక్షణాలు చెప్తారనమాట. ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగరు. అప్రియమైనది అంటే మనకు అనుకూలంగా కానిది దొరికినప్పుడు కలత చెందరు. స్థిరమైన బుద్ధిని కలిగిన వాళ్ళు, స్థిర బుద్ధి కలిగిన వాళ్ళు అనమాట. తర్వాత మోహితులు కానట్టి వాళ్ళు, బ్రహ్మవిద్ అనగా భగవద్విజ్ఞానమును పూర్తిగా కలిగిన వారు. తర్వాత పరబ్రహ్మమునందు స్థితిని కలిగినట్టు ఉన్నవారు, భౌతిక ఆనందముకు ఆకర్షింపబడనివారు, ఆత్మయందే సౌఖ్యమును అనుభవించువారు అని ఈ ఆత్మానుభూతి పొందిన వారి యొక్క లక్షణాలు చెప్పాడనమాట. అంటే మనకి ఏదైనా ఇష్టమైనది జరిగిందనుకోండి, అప్పుడు అబ్బా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఉండేవాళ్ళు. లేదు మనం అనుకున్న దానికి నాకు ఇవాళ ₹1,00,000 లాభం రావాలనుకున్నాను కానీ 90,000 వచ్చింది, అప్పుడు బాధపడకుండా ఉండగలిగిన వాళ్ళు. అంటే అప్రియమైనది కలిగినప్పుడు కలత చెందకుండా ఉన్నవాళ్ళు. తర్వాత స్థిరమైన బుద్ధి కలిగిన వాళ్ళు. తర్వాత మోహితులు కానట్టి వాళ్ళు. అట్లా దివ్య జ్ఞానము పొంది పరబ్రహ్మమునందు తన యొక్క స్థితిని భగవంతుడి పట్ల నిలుపుకున్న వాళ్ళు, భౌతికమైన ఆనందాలు పట్ల ఆసక్తి లేకుండా భగవంతుడే దేవాది దేవుడు అని గమనించి ఆయనకి సేవ చేసేవాళ్ళే ఆత్మానుభూతి పొందిన మనుషులు అనని, ఆ ఆత్మానుభూతి ఎంత అవసరమో అని చెప్తాడు. తర్వాత ఈ ఆత్మానుభూతికి మనిషిని దూరం చేసేది ఏంటంటే ఇంద్రియ ఆనందము. ఆత్మానుభూతి మనం పొందకుండా చేసేది ఏంటి? ఇంద్రియాల యొక్క ఆనందము. దీనివల్ల మనిషికి ఏం కలుగుతుంది? చివరికి దుఃఖ కారణం అవుతుందన్నమాట. వివేకము కలవాడు ఇంద్రియ సుఖాల పట్ల ప్రీతి కలిగి ఉండదండి. అతనికి ఏం తెలుసు? ఇంద్రియానందము ఎవరికి? వివేకము కలిగిన వాడికి. ఇంద్రియాల వల్ల కలిగే ఆనందము దుఃఖదాయమైనది అని తెలిసి ఇంద్రియాల ప్రేరణ ఎంతవైపు మన వైపు చూసినా సరే వాటిని అదుపు చేసి కృష్ణుడి యందు సేవ చేయటమే అతని యొక్క లక్షణము. ఆ ఇంద్రియాల ప్రేరణ వల్ల మనము సహనంతో కలిగి ఉండాలన్నమాట. జీవితాంతము కూడా ఇంద్రియాల యొక్క వేగమును మనము సహింపజేయాలి అనే విషయాన్ని 23వ శ్లోకంలో చెప్తున్నాడు.
ఎవరు ఇంద్రియ ప్రేరణను సహింపశక్తుడగునో ఈ వర్తమాన దేహమున విడుచుటకు పూర్వమే ఇంద్రియముల నుండి ఉత్పన్నమగు కామక్రోధముల వేగమును నిరోధింపగలుగును అతడు దివ్యస్థితి ఎందు ఉన్నట్టివాడై ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. ఇట్లా మనం ఎప్పుడైతే ఇంద్రియాలను నిగ్రహించి జీవితాంతము వాటిని కృష్ణ సేవలో లగ్నం చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే అతనికి తనలో తానే రమింప చేసుకుంటూ ఉండాడండి. లోపలే భగవంతుడి పట్ల ఆనందాన్ని తను పొందుతాడు. పై ఆనందము కలుగు బాహ్య కర్మల నుంచి అతడు పూర్తిగా విరమించుకుంటాడనమాట. ఆ తర్వాత అంతరంగము నుంచి ఆనందం అంటే హృదయం లోపల మనము లోపల ఆనందాన్ని బ్రహ్మభూత స్థితి అని చెప్పి చెప్తాడండి. చెప్పిన తర్వాత కృష్ణుడు ఏం చెప్తాడంటే ఆ అంతరంగమునందే అనంతరామ అంటారు కదా, ఆత్మరామ అనంతరామ అని. అట్లా అంతరంగమునందే లక్ష్యములు కలిగిన వాడు మానవుడు నిజమైన యోగి, యోగులలో కూడా శ్రేష్ఠుడు. అతడు బ్రహ్మభూత స్థితుడై ఉండును, ముక్తుడవును మరియు అంత్యమున పరబ్రహ్మమును పొందగలడు. చివరిలో మనము భగవంతుని పొందాలంటే ఏం చేయాలంటే ఆ యొక్క ఆత్మానుభూతి స్థితికి, దానినే బ్రహ్మభూత స్థితి అంటారు. ఆ స్థితికి రావాలంటే పైన కలిగే ఆనందాలను మనం నియంత్రించి భగవంతుడి పట్ల సేవను కలిగి ఉండాలి అనే విషయాన్ని కృష్ణుడు చెప్తాడు. తర్వాత ముక్తిని పొందుటకు కావాల్సిన సాధన కూడా చెప్తాడండి. ముక్తిని పొందాలంటే ఏం చేయాలి? సర్వ పాపాల నుంచి మనము విముక్తులమై ఉండాలి. తర్వాత సందేహాల నుండి మరియు ద్వంద్వములకు అతీతమైన వారై ఉండాలి. తర్వాత అంతరంగములనందే మనస్సును సంలగ్నించుకునే వాళ్ళై ఉండాలి. తర్వాత సర్వజీవుల సంక్షేమము కొరకే ఉత్సాహముతో పనిచేయవారై ఉండాలి. బ్రహ్మ నిర్వ్యామను పొందుతారు. ఈ 2 శ్లోకాలలో భగవంతుడు బ్రహ్మ నిర్వాణ్యం 24, 25 అనమాట. వీటిలో ఏం చెప్పాడంటే ఒక మనిషి చివరిలో అంత్యమున ముక్తి పొందడానికి గల కావాల్సినటువంటి సాధన గురించి చెప్పాడండి. అది ఎట్లా సాధన చేయాలంటే ఫస్ట్ సర్వ పాపాల నుంచి విముక్తుడై ఉండాలి. తర్వాత సందేహముల నుండి ద్వంద్వముల నుండి అతీతుడై వాడే ఉండాలి. తర్వాత అంతరంగమునందే మనసు సంలగ్నమైన వాళ్ళు. అంతరంగం అంటే లోపల ఒక పరబ్రహ్మ ఉన్నాడు కదండి మనలో, పరమాత్మ. ఆ పరమాత్మ పట్లే తీవ్రమైన ధ్యాన చింతన కలిగి ఉన్నవాళ్ళు. చివరిలో ఏం చెప్తారంటే సర్వజీవుల సంక్షేమము కొరకు ఉత్సాహముతో పనిచేయువారు చివరిలో ముక్తిని పొందుతారు. అయితే ఈ చివరి 2 శ్లోకాలలో ఇప్పుడు మనం పైన చెప్పుకున్న 25, 26 శ్లోకాలలో ఈ చెప్పిన లక్షణాలు పొందుట చాలా అరుదైనవి ఈ అర్హతలు అనేవి. కానీ దానిని సాధించుటకు మిక్కిలి కష్టతరం. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఈ శ్లోకంలో హామీ ఇస్తున్నాడనమాట. అచిరకాలంలోనే తను బ్రహ్మ నిర్వాణ్యము ఎలా పొందగలడు అనని. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభీతో బ్రహ్మ నిర్వాణ్యం వర్తతే విదితాత్మనాం. కామక్రోధముల నుండి విడివడిన వారును, ఆత్మదర్శులను, ఆత్మ సంయమును కలిగిన వారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారు అగు మహాత్ములు నిశ్చయముగా అచిరకాలములోనే బ్రహ్మ నిర్వమును పొందుదురు. అంటే కామక్రోధాల నుంచి పూర్తిగా బయటపడి ఆత్మదర్శులు, ఆత్మ సందేహము, ఆత్మ సంయమును కలిగిన వారు, సంపూర్ణము కొరకు నిరంతరము యత్నించువారగు మహాత్ములు నిశ్చయముగా అచిరకాలములోనే బ్రహ్మ నిర్వమును పొందుదురు. ఈ కామక్రోధాల నుంచి విడిపడాలన్నా, ఈ ఆత్మను మనం దర్శించాలన్నా, సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించాలన్న వాళ్ళని మహాత్ములు అన్నారు కదా. అవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలంటే
భగవంతుడికి సేవ చేయాలి. భక్తి యోగం గురించి చివరి శ్లోకంలో చెప్పి ముగిస్తాడనమాట. దీనికి మధ్యలో ఏం చెప్తాడంటే భగవంతుడు అష్టాంగ యోగం గురించి కొద్దిగా జస్ట్ ఒక చిన్న స్లైట్ ఇస్తాడనమాట. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది అష్టాంగ యోగం అనే అధ్యాయము. బాహ్యేంద్రియార్థములన్నిటినీ త్యజించి దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ప్రాణాపాన వాయువులను నాసికా రంధ్రముల యందే సమూలముగా నిలిపి తద్వారా మనసును బుద్ధిని ఇంద్రియములను నియంత్రించుచు మోక్షము వాంఛించు ముని కోరిక భయము క్రోధము నుంచి విముక్తుడగును. సదా అట్టి స్థితిలో నిలిచి ఉన్నవాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు. అంటే అష్టాంగ యోగము యొక్క ద్వారా మనము ముక్తి ఎట్లా పొందాలో వివరించాడు భగవంతుడు. కృష్ణ చైతన్యమునందున్నవాడు సదా భక్తియుక్త సేవయందే నెలకొని ఇతరమైన కార్యకలాపాల యందు ఇంద్రియములు చిక్కుకుని ప్రమాదము నుంచి బయటపడును. ఇంద్రియములు నిగ్రహించుటలో ఈ విధముగా అష్టాంగయోగ విధానము కంటే సులభమైనది. తదుపరి అధ్యాయమునందు దీని గురించి విస్తారముగా వివరిస్తాడు భగవంతుడు. అష్టాంగ యోగం ద్వారా ముక్తిని ఎట్లా పొందాలో చెప్పాడు కదా భగవంతుడు. చివరిలో అసలు ఈ శాంతిని పొందడానికి సూత్రం ఏమిటంటే కృష్ణుని తెలుసుకోవటము. దీనినే భక్తి యోగము అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృష్యతి. నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపో నియమములకు చరమ భోక్తగాను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగాను సకల జీవులకు లాభము చేకూర్చువానిగాను మరియు శ్రేయోభిలాషుగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడబడి పరమశాంతిని పొందును. అంటే అసలు ఈ శాంతి రావాలంటే ఏం చేయాలన్న విషయాన్ని భగవంతుడు చెప్పాడండి. ఎట్లా చెప్పాడు? కర్మయోగులు మరియు జ్ఞానుల చేత కూడా పూజింపదగిన వాడును నేనే పరమభోక్తను. సర్వ యజ్ఞములకు తపో నియమములకు చరమభోక్తను నేనే అని చెప్పాడు. తర్వాత సర్వలోక మహేశ్వరం అంటే సర్వోన్నత యజమానిని, సర్వలోకములకు మరియు అందుండు దేవతలకు పరమేశ్వరుడును. తర్వాత సుహృదం సర్వభూతానాం అంటే నేనే సర్వోన్నతమైన శ్రేయోభిలాషిని, సకల జీవులకు లాభము కూర్చువాడను మరియు శ్రేయోభిలాషిని అనే విషయాన్ని చెప్పాడు. అందరి శ్రేయోభిలాషి కాకపోతే, సకల జీవులకు లాభము చేకూర్చువాడు కాకపోతే భగవంతుడు మనకి అర్జునుని ఉపదేశించి ఈ భగవద్గీతని మనకి అందించేవాడే కాదండి. ఈ భగవద్గీత అందించడమే మాత్రమే కాదు, ఎంత క్రిస్టల్ క్లియర్గా ఒక బల్బం పట్టుకున్న పిల్లవాడికి తల్లిదండ్రులు కానీ టీచర్ కానీ ఏ విధంగా అయితే రాయటం నేర్పి పలకడం నేర్పిస్తారో ఆ విధముగా భగవంతుడు అర్జునుడి ద్వారా మనందరికీ ఏ విధంగా జీవించాలి, శాంతి ఏ విధంగా పొందాలి, కర్మ తాలూకా ఫలితాల పట్ల ఆసక్తి ఏ విధంగా వదలాలి, కర్మ బంధుడు కాకుండా ఏ విధంగా ఉండాలి, భక్తి యోగం అనే ఒక దివ్యమైనటువంటి పద్ధతి ద్వారా తనను ఏ విధంగా చేరుకోవాలి అనే విషయాలను ఎంత అద్భుతంగా వివరించాడు. తర్వాత జ్ఞాత్వా మాం శాంతి మృష్యతి, ఎవరు ఈ విధంగా నన్ను గురించి తెలుసుకుందరో అతడు భౌతిక దుఃఖముల నుండి విడబడి పరమశాంతిని ముక్తిని పొందుతారు. అంటే కంప్లీట్ మనకి ముక్తి కావాలంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడే సర్వ యజ్ఞములకు అధిపతి, అతనే పరమభోక్త, సర్వలోకాలకు ఆయనే సుహృదుడు మరియు మనందరి యొక్క శ్రేయోభిలాషి అనే కంక్లూజన్కి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు పరమశాంతి అనేది మనకి లభిస్తుంది అండి. శ్రీకృష్ణ భగవానుడు
సూపర్ గాడ్ అనమాట. సూపర్ సోల్ అంటే దేవాది దేవుడు. కానీ మనిషి కఠినమగు ప్రకృతి నియమములచే నియమింపబడువారు. ఈ నగ్న సత్యమును అవగతం చేసుకోనంత వరకు వ్యక్తిగతంగా కానీ తర్వాత సామూహికంగా కానీ విశ్వశాంతి సాధించు అవకాశమే లేదు. అర్థమైంది కదా. ఎప్పుడైతే మనము పరమ భోక్తగా భగవంతుని అంగీకరిస్తామో, మనం ఆయన సేవకులుగా మనల్ని మనం నియమించుకుంటామో, అప్పటిదాకా మనకి పర్సనల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ లేదంటే సామూహికంగా అంటే మన సమాజంలో కానీ లేదంటే యావత్ ప్రపంచ శాంతి కానీ విశ్వశాంతి అది సాధించటం అనే అవకాశమే లేదండి. ఎందుకు లేదంటే మీరు చూడండి, శాస్త్రంలో చెప్పింది 84 లక్షల జీవరాశులలో మనిషి కేవలం 4 లక్షల రకాలు కలిగిన వాళ్ళమే మానవులు. మానవ జాతి 4 లక్షల రకాలేనండి. జలజా నవలక్షాని స్థావర లక్ష వింశతి క్రమయో దశ లక్షానం మనుష్య చతుర్లక్షిణాం అని చెప్పారనమాట. అంటే జలచరాదులు 10 లక్షలు, స్థావరాలు కొన్ని లక్షలు. ఒక ఫిగర్ ఉందన్నమాట. శ్లోకం చెప్తే చాలా టైం పడుతుంది. తర్వాత ఇవి జలాలు సముద్రంలో ఉండేవి, తర్వాత చెట్లు, తర్వాత ఈ పక్షులు, తర్వాత 4 కాళ్ళతో నడిచేవి. అట్లా భగవంతుడు వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చివరిలో ఏం చెప్పాడంటే మనుషులు కేవలం 4 లక్షల రకాల కలిగిన మానవుడు. ఈ మనము 4 లక్షల రకాలు కలిగిన మనము 80 లక్షల జీవరాశులు ఉన్న వాటిని కంట్రోల్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాం. ఎందుకు? కొద్దిగా జ్ఞానం ఇచ్చాడు కదా భగవంతుడు మనకి, నడవడానికి, చూడటానికి, తినటానికి, రీక్రియేషన్ చేయడానికి. కాబట్టి నేనే పెద్ద అనే విషయాన్ని ఎప్పుడైతే మనం మరిచిపోయి భగవంతుడి పట్ల సమదృష్టితో, సకల జీవుల పట్ల సమదృష్టితో కలిగి ఆ వినయము మరియు విద్యను సంపాదించుకొని ఉంటామో అప్పుడు ఈ ప్రపంచ శాంతి జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుందంటే కృష్ణ భక్తి భావన అనే అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక స్థితిని జగత్తు యందు జాగృతము చెయ్యనందునై మానవుడు భౌతికత్వమునందున్న క్రమముగా అది అతనిని ఆధ్యాత్మికంగా కొనిరాగలదు. అంటే నువ్వు భౌతికత్వంలో ఉన్నా సరే కృష్ణ భక్తి రసభావన అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైతే అవగాహన చేసుకొని ఆధ్యాత్మిక స్థితిలో నిన్ను నువ్వు జాగృతం చేసుకుంటావో అప్పుడు నీకు పరమశాంతి అనేది లభిస్తున్నది. ఈ విధంగా భగవంతుడు కర్మయోగములో కృష్ణ చైతన్య సహిత కర్మ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చెప్పాడండి. ఇక్కడతో ఈ శ్రీలా ప్రభుపాదులు వారు రచించినటువంటి భక్తి వేదాంత భాష్యము 5వ అధ్యాయమునకు సమాప్తి చెందుతుంది. తర్వాత భగవంతుడు రేపటి క్లాస్లో ఏం చెప్తాడు అనే విషయాన్ని కొంచెం ఒక టాపిక్ చెప్పుకొని మనం ముగిద్దాము. దీనిని ధ్యాన యోగం అంటారండి. అంటే అష్టాంగ యోగ విధానం ద్వారా భగవంతుణ్ణి ఎలా సాధించాలి, ఎలా పొందగలుగుతాము అనే విషయం. కాబట్టి ఈ ప్రవచనం ఇప్పటిదాకా విన్న భక్తులందరికీ కూడా నా యొక్క వినయపూర్వక ప్రణామాలు. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్కి జై. గంధ్రా శ్రీమద్ భగవద్గీత భాగవతంకి జై. నితాయ్ గౌర ప్రేమనందే. హరి హరి బోల్.